నేర్చుకున్నటువంటి ఒకే ఒక పాఠం. ఎంత వినయం చూడండి, చిన్న ఉన్నప్పుడు అలా కొట్టడం వల్ల ఎంత వినయంగా బతికాడు. అదే నేను చెప్తున్నాను. ఆ రోజున అబ్దుల్ కలాం గారు, నాన్నగారు మీరు నన్ను కొట్టారు, నేను నీతో మాట్లాడాను, నాన్నగారు మీరు నన్ను కొట్టారు, నేను నీ దగ్గరికి రాను అని అనలే. దగ్గరికి చేర్చుకోగానే అయ్యో నాన్నగారు అని చెప్పి అబ్దుల్ కలాం గారు ఎంతో వినయంతో వెళ్ళారు. అది వినయంతో బ్రతకడం నేర్చుకోండి. మనం పెద్దలు చెప్పేది వినండి, మన నాన్నగారు చెప్పేది ఎప్పుడు మన మంచి కోసమే. ఆ క్షణం నుంచి ప్రెసిడెంట్గా రిటైర్ అయిపోయేంత వరకు ఆయన జీవిత కాలంలో ఎప్పుడు కూడా గిఫ్ట్స్ స్వీకరించలేదు. దానికి కారణం వాళ్ళ నాన్నగారు. ఇంకో విషయం చెప్తాను, హైయెస్ట్ సివిలియన్ అవార్డు భారతరత్న ఉన్నటువంటి అబ్దుల్ కలాం గారు జీవితంలో 2 మాత్రం ఎక్కడికి వెళ్ళినా చెప్పుకునేవాళ్ళు. 2 ఖచ్చితంగా చెప్పుకునేవాళ్ళు. ఏమని చెప్పుకునేవాళ్ళు అంటే, ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం ఒకే ఒక్కరు, 2 అని చెప్పారు. ఒకటి మొదటిగా మా నాన్నగారు, రెండవది నిజం చెప్తున్నాను, నేను చెప్పింది మీరు అబద్ధం అనుకుంటే ఆ వింగ్స్ ఆఫ్ ఫైర్ అనేటువంటి బుక్తో మీరు చదవండి, మీకే దొరుకుతుంది. రెండోది ఏం చెప్పారంటే, ఆయన చెప్పింది రెండోది భగవద్గీత అని చెప్పారు. అంత పరమ పవిత్రమైనటువంటి గ్రంథం. మీరు కూడా ఇప్పుడు చదవడం నేర్చుకోండి. మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అబ్దుల్ కలాం గారు ఇంత వినయంతో ప్రవర్తించినందుకు, చిన్న ఉన్నప్పటి నుంచి వినయంతో ప్రవర్తించినందుకు భగవంతుడు ఏ స్థాయికి తీసుకెళ్లాలో చూడండి. నేను చెప్పింది అబద్ధం అనుకుంటున్నారా? శివానంద స్వామి, నన్ను చెప్తున్నాను, సనాతన ధర్మాన్ని నమ్ముకున్నటువంటి శివానంద స్వామి చెప్పిన మాటలు అది తర్వాత కాలంలో అబ్దుల్ కలాం గారి జీవితంలో మనకి నిజమయ్యింది. చిట్ట చివరిగా నేను చెప్పేది ఏంటంటే, అబ్దుల్ కలాం గారి జీవితాన్ని మీరు చదవడం నేర్చుకోండి. ఆ పుస్తకంలో నుంచి మనం కూడా అబ్దుల్ కలాం అవ్వాలి అన్నటువంటి ఒక చిన్నగా, నిజంగా అబ్దుల్ కలాం గారిని ఇన్స్పిరేషన్గా తీసుకోండి. మనం అబ్దుల్ కలాం గారు అంత కాకపోయినా జీవితంలో మన చుట్టూ ఉన్న సొసైటీలో ఓ నలుగురు మనల్ని గుర్తించేలా ప్రయత్నం చేద్దాం. అలా మనం ఎప్పటికీ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇది మన జీవితంలో ఒక పాఠం. మనం అబ్దుల్ కలాం గారి జీవిత చరిత్ర నుంచి మనం ఈరోజు నేర్చుకోవడం జరిగింది. నమస్తే, జై హింద్.